అత్తయ్య, నేను వరుణ్తో షాపింగ్కి వెళ్తున్నాను. నాకు కాస్త హెల్ప్ చేస్తాడు. సరేనమ్మా, Bye, జాగ్రత్తగా Mom. వెళ్ళండి. మా మిగతా పనులు వరుణ్ చేస్తాడు. సరే. సరేనా? ఇంకా ఏమైంది? ఏమైంది రితి? అరే చెప్పు. చెప్పమంటే నవ్వుతున్నావేంటి? చెప్పు. రితి చెప్పు. ఐఎమ్ ప్రెగ్నెంట్. ఏంటి? నిజమా? నిజంగానా? కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ అ లాట్. You know what? నేను సాగర్ ఫెస్ట్ ఇంతకు ముందు ఎప్పుడు ఇంత సంతోషాన్ని చూడలేదు. వినగానే చాలా సంతోషపడ్డాను. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ బోత్. థ్యాంక్స్ అ లాట్. అసలు ఏమైంది నీకు? ఎందుకు నీ ఫేస్ అలా ఉంది? వరుణ్, యాక్చువల్లీ ఈ బేబీ సాగర్ది కాదు, నీది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఐ మీన్, ఆర్ యు ష్యూర్? ఎస్ వరుణ్, ఐఎమ్ డామ్ ష్యూర్. ఈ బేబీ ఖచ్చితంగా నీదే. ప్రెగ్నెన్సీ న్యూస్ వినగానే నేను చాలా సంతోషపడ్డాను. కానీ నేను ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కావడం లేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? వరుణ్, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. సరే, ఒక్క పని చేద్దాం. మనం మన రిలేషన్షిప్లా దీన్ని కూడా సీక్రెట్గా ఉంచుదాం. ఎవరికి ఏం చెప్పొద్దు. ఇది నీకు ఓకేనా? థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. పాస్ట్ని మనం దాచిపెట్టి ఫ్యూచర్ని ఎప్పటికీ బిల్డ్ చేయలేము. కానీ రితిక్ ఇంకా వరుణ్ వాళ్ళ 4 ఏళ్ల పాత బంధం కోసం వాళ్లతో పాటు సాగర్ భవిష్యత్తుకి ప్రమాదం తీసుకొచ్చారు. సాగర్ మలేషియాకి వెళ్లిన తర్వాత వరుణ్కి రితిక్కి అనుబంధం మళ్లీ మొదలయ్యింది. ఇక ఇప్పుడు తను గర్భవతి అయిన తర్వాత సాగర్కి వాళ్ళ బంధం గురించి తెలిసిపోయింది. సాగర్కి వరుణ్ ఇంకా రితిక్ మీద చాలా ప్రేముంది. కానీ అతనికి ఇష్టమైన 2 వ్యక్తులే అతన్ని మోసం చేశారు, అతనికి నమ్మక ద్రోహం చేశారు.
ఇప్పుడు సాగర్కి అంతా తెలిసిన తర్వాత అతను ఏం చేయబోయాడో అది కథకి కొత్త మలుపుని తీసుకొచ్చింది. మా మా ఏమైంది? అక్కడేం జరుగుతోంది? ఏం జరుగుతోంది? రితి కిచెన్ లో పనిచేస్తుందమ్మా. అవును, నాకు తెలుసు. దానికేమైంది? ఏమైందంటే అమ్మా రితి ప్రెగ్నెంట్. అయ్యో, నాకు తెలుసయ్యా బాబు. నేను తనకి ఎన్నోసార్లు చెప్పాను, ఇలాంటి పనులేమి చెయ్యకు, ఆరోగ్యం జాగ్రత్త అని. కానీ తనేమంటుందంటే ఇంటి పనులు చేస్తే నాకు సంతోషం అంటోంది. మరి నేనేం చేయను? నా మాటే వినడం లేదు. కానీ అమ్మా తనని చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా. వరుణ్, నువ్వు చెప్పేది నాకు అర్థమవుతోంది. కానీ నన్ను బాగానే చూసుకుంటున్నాను. నువ్వు దాని గురించి బాధపడద్దు. చూడు, తను అసలు నా మాటే వినడం లేదు. నువ్వే తనకి చెప్పు. రితి, వరుణ్ చెప్పేది నిజమే. ఇక మీద నువ్వు ఇంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నిన్ను బేబీని బాగా చూసుకో. మిగతా పనులను చేయడానికి అమ్మ ఉన్నారు కదా, అమ్మ అంతా చూసుకుంటారు. సరేనా? సరే. ఇప్పుడు వింటుంది.